వెన్నుపోటు పేరు వింటే మీకు ఎవరు గుర్తొస్తారు? క్రెడిట్ చోర్ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఒక్క కేసు ఎదుర్కోకుండా స్టేలు మీద స్టేలు తెచ్చుకోగలిగిన నాయకుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే నాయకుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? అనైతిక పొత్తులు పెట్టుకునే నాయకుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తుకొస్తే నాకేంటి, కానీ అసలు విషయంలోకి వెళదాం. దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరు అంటే వినిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు. అది ఆయన స్థాయి. ఈ దేశంలో ఎక్కువ క్రిమినల్ కేసులున్న సీఎంలో టాప్ 3 ప్లేస్లో ఎవరున్నారు అంటే వినిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు. అది ఆయన రేంజ్. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే టాప్లో నిలిపిన విజనరీ అయిన స్కిల్ కేసులో అడ్డంగా దొరికిపోయిన గవర్నర్కు సమాచారం ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని కోర్టులో వాదించిన గొప్ప నీతిమంతుడైన, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నా ఫోన్ ట్యాప్ చేసింది ఎవరో తేలాలని అడ్డంగా వాదించిన ఆణిముత్యమైన, ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఆయన కేసులు ముందుకు సాగడం లేదు. 18 నెలలుగా ఆ ఫైళ్లన్నీ బూజు పట్టిపోయాయి. తన చేతిలో ఉన్న సిట్ ద్వారా ఈ కేసుల నుంచి బయటపడే కుట్ర చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి ఆ కేసులు? అందులో ఆయన పాత్ర ఏంటి? ఒక్కో స్కామ్లో ఎన్ని వందలు వేల కోట్లు దోచేశారు? ఆయన ప్రమేయం ఉంటే రుజువు కావాలి, శిక్ష పడాలి కదా. మరి అది జరుగుతుందా? ఏమో తెలియదు. కేసుల వివరాలు మాత్రం ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇది 2014-19 మధ్య అత్యంత ప్రధానమైనటువంటి కేసులు ఒక 6 మాత్రమే మనం చూద్దాం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది. మొట్టమొదటిది స్కిల్ స్కామ్. కుంభకోణం విలువ 371 కోట్లు. స్కిల్ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. సీమెన్స్ ముసుగులో దోపిడీ, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు. ఆ సీమెన్స్ కంపెనీకే తెలియదు ఇక్కడ ఒప్పందం జరిగిందని. వాళ్ళకి తెలియకుండా వాళ్ళతోనే ఒప్పందం చేసుకున్నారు. అది గొప్పతనం. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా బాబు. ఈ కేసులో బెయిల్పై ఉన్న చంద్రబాబు. ఎస్, నెక్స్ట్ కేసు నెంబర్ 2, లిక్కర్ స్కామ్. కుంభకోణం విలువ 25,000 కోట్లు. చంద్రబాబు ప్రధాన నిందితుడు. కేబినెట్ కళ్ళుగప్పి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. ఈ రద్దు చేయటం వల్ల ఖజానాకు గండిపడింది. ఆ రద్దు చేయటం ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూర్చారో వాళ్ళ నుంచి లంచాలు తీసుకున్నారన్న గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఎంఆర్పి కంటే 20% అధిక ధరకు అమ్మకాలు సాగించారు. 5 డిస్టిలరీల నుంచే 50% పైగా మద్యం కొనుగోళ్లు జరిపినటువంటి స్కామ్ ఇది. నెక్స్ట్ కేసు నెంబర్ 3, ఫైబర్ నెట్ స్కామ్. కుంభకోణం విలువ 333 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1. బాబుకు సన్నిహితుడైనటువంటి వేమూరి హరికృష్ణ కంపెనీకి లబ్ధి. ఈయన గారైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఆయన పైన ఆ కేసులు కూడా ఉన్నాయి. బ్లాక్ లిస్ట్లో వాళ్ళకి సంబంధించినటువంటి టెరాసాఫ్ట్ అనే కంపెనీని పెట్టినప్పటికీ కూడా అడ్డగోలుగా రాత్రికి రాత్రే కాంట్రాక్టులన్నీ మార్చి, దాని నిబంధనలన్నీ మార్చి టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ను కట్టిపెట్టినటువంటి గొప్ప విజనరీ మన చంద్రబాబు నాయుడు గారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు మదింపు చేసినటువంటి నాయకుడు. నెక్స్ట్ కేసు నెంబర్ 4, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. కుంభకోణం విలువ 5,500 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1. పేద రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్ భూమి దోపిడీ. పేదలు, దళితులు సాగు చేసుకునేటటువంటి 1,100 ఎకరాల అసైన్డ్ భూమికి ₹1 కూడా ప్రభుత్వం ప్యాకేజీ చెల్లించదని ప్రచారం చేయించి తన బినామీలందరూ కొనేలా చేసి పావలా ₹1 పాపం పేదల చేతుల్లో, అమాయకుల చేతుల్లో, దళితుల చేతుల్లో పెట్టి 1,100 ఎకరాలు కొట్టేసినటువంటి గ్యాంగ్ ఇది. 1,336 మంది బినామీల పేరిట భూములు హస్తగతం. అసైన్డ్ భూముల దోపిడీ తర్వాత ఆ తర్వాత తన బినామీల చేతికి వచ్చేసిన తర్వాత భూములన్నీ అప్పుడు ప్యాకేజీ ప్రకటించి దానికి కూడా ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపినటువంటి గొప్ప నాయకుల వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ కేసు నెంబర్ 5, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్. కుంభకోణం విలువ 2,130 కోట్లు. A1 చంద్రబాబు, A14 లోకేష్ గారు. లింగమనేని భూముల విలువ పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి మెలికలు. ఈ రింగ్ రోడ్డు ఎలా మెలికలు తిరిగిందంటే మామూలుగా తిరగలేదు. మన వాళ్ళ భూములు ఎక్కడున్నాయో వాటి పక్కన నుంచి అలా వెళ్ళిపోతుంది. మనకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ భూములు మింగేస్తూ పోతుంది. పాము కంటే ఎక్కువ మెలికలు తిరిగింది. అంత విషం కక్కారు ఇక్కడ. 177 కోట్లున్న భూమి విలువ
2130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ని ఇలా మెలికలు తిప్పారనమాట. ఎంత మార్చారు చూడండి, దాని విలువ పెరిగేదానికి ఒక కుట్ర చేశారు. ఈ అవినీతి పాపంలో పవన్కు పిడికెడు వాటా ఉంది. ఆయన గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ కేసు నెంబర్ 6, ఉచిత ఇసుక స్కామ్. ప్రతిసారి ఉచిత ఇసుక ఇస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది. చూడండి, ఈ కుంభకోణం విలువ 10,000 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు ఏటు, టీడీపీ నేతలు సన్నిహితులకు ఇసుక రీచ్లు, కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రైబ్యునల్ విధి విధానాలకు తూట్లు. బాబు ప్రభుత్వానికి ఒకానొక సమయంలో ఎన్జీటీ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది సార్. 1-2 కాదు, 100 కోట్ల రూపాయల జరిమానా. ఎక్కడ తవ్వకాలు జరిపారో తెలుసా? జస్ట్ చంద్రబాబు నాయుడు గారి కరకట్ట నివాసానికి అత్యంత సమీపంలో కృష్ణానదిలో ఒక ముఖ్యమంత్రి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకపోతే ఎన్జీటీ 100 కోట్ల రూపాయల ఫైన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. తాను అధికారంలో ఉంటే, ఈ కేసులన్నిటికి సంబంధించి తాను అధికారంలో ఉంటే సిట్ అంటారు, తాను ప్రతిపక్షంలో ఉంటే సిబిఐ అంటారు. నిజాయితీకి మారుపేరైన మన చంద్రబాబు నాయుడు గారు గతంలో సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. ఎదుటివాడికే సిబిఐ, నా వరకు మాత్రం సిట్. సిట్ అంటే సిట్టే అంటారు. సిబిఐ పేరు వింటే బాబు ఎందుకు భయపడుతున్నారు? సిట్ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అదే సిబిఐ అయితే బాబు అవినీతి గుట్టు మొత్తం విప్పేస్తుంది. అందుకే సిబిఐ వద్దు అంటారు. కానీ నిజాల నిగ్గు తేలాలంటే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. సిబిఐ ఎందుకు రావాలో ఓ 10 పాయింట్లలో చెప్తాను, ఒక్కసారి వినండి. పాయింట్ నెంబర్ 1, అధికారం చేతిలోకి రాగానే తన కేసులని విచారిస్తున్నటువంటి సిట్ కార్యాలయాన్ని లాక్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే అంటున్నా, సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, క్రిమినల్ కేసుల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉన్న బాబు అసలు రంగు బయటపడాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 3, 2 ఎకరాల నుంచి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదిగినటువంటి టాప్ ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం ఈ దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా టాప్ ప్లేస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదిగిన బాబు బండారం బయటపడాలంటే సిట్టుపోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 4, స్కిల్ స్కామ్లో జీఎస్టీ అధికారులే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కేసు ముందుకు కదలడం లేదు. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. నెక్స్ట్, నేడు లిక్కర్ కేసులు పెడుతున్నటువంటి బాబు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లిక్కర్ కేసులు పెడుతున్నారు కదా, ఈ చంద్రబాబు నాయుడు గారే 25,000 కోట్ల మద్యం కుంభకోణం చేసిన విషయం రుజువు కావాలి అంటే ముందు సిట్టుపోవాలి, ఆ తర్వాత సిబిఐ రావాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, నాడు లిక్కర్ స్కామ్ నుంచి నేటి నకిలీ మద్యం స్కామ్ వరకు అవినీతి చక్రవర్తి అసలు రూపం బయటపడాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 7, అమరావతి ముసుగులో కాంట్రాక్టుల పేరుతో దోచేస్తున్న 1,000 కోట్ల అవినీతి బయటపడాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 8, అమరావతిలో బినామీల కోసం దళితులు పేదల పొట్టకొట్టి లాక్కున్న అసైన్డ్ భూముల అవినీతి కథ అంతు తేలాలి. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 9, ఉచిత ఇసుక మాటున నాడు నేడు బాబు అండ్ గ్యాంగ్ చేస్తున్న సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్టపడాలి. అందుకే సిట్ పోవాలి, సిబిఐ రావాలి. పాయింట్ నెంబర్ 10, 2014-19 మధ్య చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసుల్లో ఒక్క కేసు ముందుకెళ్లకుండా తొక్కేశారు. అందుకే సిట్టు పోవాలి, సిబిఐ రావాలి. ఈ 10 పాయింట్లు చూసిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. అదే టుడేస్ బిగ్ క్వశ్చన్.